మా గవర్నమెంట్ ఉండగా జీవో నంబర్ 55 రిక్రూట్మెంట్స్కు సంబంధించి జీవో 55 అని ఉండేది. కానీ మీరు వచ్చిన తర్వాత జీవో నంబర్ 29 అని తెచ్చారు. ఇది రిక్రూట్మెంట్ ఎట్లా చేయాలి అనే విషయంలో ఒక మార్పు తెచ్చారు. దీనివల్ల ఎవరికి నష్టమవుతుందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉంది? గతంలో ఏముండే అంటే ఒక 100 ఉద్యోగాలు ఉంటే 50 ఫస్ట్ మెరిట్ లిస్ట్ పక్కకు పెడతాం. ఆ 50 పోయిన తర్వాత మిగతా 50లో ఎస్సీలకు 16%, ఎస్టీలకు 11%, బీసీలకు 25% ఆ పద్ధతిలో చేశాం. కానీ మీరు ఆ జీవో మార్చి జీవో నంబర్ 29 తేవడం వల్ల జరిగిన నష్టం ఏంటంటే మొదటి 50లో సపోజ్ ఒక 10 మంది ఎస్సీలు వచ్చింది అనుకోండి, ఆ 10 పెట్టిగా 6 తీసుకుంటున్నారు కింద. పాపం ఆయనకు మెరిట్లో వచ్చింది, ఆయన ఓపెన్ కాంపిటీషన్లో వదిలాల్సినటువంటి ఎస్సీని మీరు అక్కడ ఆ 10 మందిని లెక్కకు తీసుకోవడం వల్ల 6 ఎస్సీలను మాత్రమే తీసుకొని ఇక మీ 16 కోటా అయిపోయింది అంటుండ్రు. అంటే దీనివల్ల ఎవరికి నష్టం? మరో 10 మంది దళిత విద్యార్థులకు ఉద్యోగులు రాకుండా పోతూ ఉంది. బీసీలకు నష్టమవుతుంది, గిరిజనులకు నష్టమవుతుంది. ఆ రోజు మా ప్రభుత్వం అధ్యక్షత నేను హెల్త్ మినిస్టర్గా ఫస్ట్ ఈ రాష్ట్రంలో 11% ఉద్యోగాల్లో విద్యలో గిరిజన రిజర్వేషన్ అమలు చేసిన మొదటి డిపార్ట్మెంట్ వైద్య ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్. ఆ రోజు నేను 980 మంది డాక్టర్ రిక్రూట్మెంట్ చేస్తే 11% ఎస్టీ రిజర్వేషన్ పెట్టి గిరిజనులకు ఉద్యోగాలు ఇచ్చాం. ఎంబీబీఎస్ అడ్మిషన్లో 11% రిజర్వేషన్తో పిల్లలకు అడ్మిషన్స్లో అవకాశం కల్పించిన మొదటి శాఖ ఆనాటి ప్రభుత్వంలో నాది. ఐ డోంట్ వాంట్ టు గోయింగ్ టు దట్. బట్ బట్టి గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు సోషల్ కన్సర్న్ ఉంది కనుక ఈ జీవో వల్ల దళిత గిరిజన బలహీన వర్గాల విద్యార్థులకు నష్టం జరుగుతుంది కనుక ఇది గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 ఈ ఉద్యోగాల్లో ఈ తప్పుడు జీవో మీరు మార్చారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని రివ్యూ చేయండి. అవసరమైతే మీరు మీటింగ్ పెట్టండి. ఐ విల్ కమ్ టు యువర్ మీటింగ్ హాల్. మీరు ఏ టైంకు ఎప్పుడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా, అన్ని వివరాలతో వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్ us హెల్ప్ ద ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్ ఇన్ గెట్టింగ్ ద ఎంప్లాయ్మెంట్. దిస్ ఈజ్ నంబర్ 1. ఇక నంబర్ 2 తర్వాత 1:100 గ్రూప్ 1లో ఇవ్వాలి. గౌరవనీయులు మీరు సిఎల్పి నాయకులుగా ఇక్కడ ఉండి 1:100 ఇస్తే తప్పేంది, మీరు ఇవ్వాలి ఆనాడు బట్టి గారు మమ్మల్ని ఇక్కడి నుంచి ప్రశ్నించారు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు మేము రివ్యూ చేసి ఇద్దామని కూడా అనుకున్నాం. కానీ అంతలో ఎలక్షన్ కోడ్ రావడం, పరీక్ష క్యాన్సిల్ కావడం, పేపర్ లీక్ కావడంతో ఇష్యూ మొదటికి వచ్చింది. బట్ 1:100 ఇస్తే ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ లీగల్ సమస్యలు వస్తాయి, ఇవ్వకూడదు, ఇది దీనివల్ల మొదటికే మోసం వస్తుంది అని గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దీని విషయంలో కూడా మీరు మీటింగ్ పెడితే ఐ విల్ కమ్ టు యూ. ఎందుకంటే మన రాష్ట్రంలోనే ఒక 10 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తేదలుచుకున్న అధ్యక్ష. ఒకటి 1:100లో గతంలో 2005 సంవత్సరంలో ఇదే అసెంబ్లీలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 చేసిండ్రు. మనకు ఎలాంటి లీగల్ ఇష్యూ రాలేదు. నంబర్ 2 కేరళ రాష్ట్రంలో అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రజలు విద్యార్థులు కొడితే 1:75 చేసిండ్రు, ఎటువంటి సమస్య రాలేదు. మన పక్కనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విభజిత ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 మెయిన్స్లో కూడా అక్కడ కూడా ఇట్లాంటి డిమాండ్ వస్తే 1:100కు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెంచి పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇకపోతే మన రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కొన్ని సందర్భాల్లో మనము పోస్టులు పెంచాం. ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ కూడా రాలేదు అధ్యక్ష. అందువల్ల మనం బేసిజాలకు పోయి పట్టింపులకు పోయి మేము కాదన్నాం కనుక మేము కానే కాదని నిరుద్యోగ యువకుల ఆశల మీద నీళ్లు చల్లకండి. చాలామంది పిల్లలు ఏజ్ బార్ అవుతున్నాము, 1:100 అయితే మాకు అవకాశం వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. సిఎల్పి నాయకుడిగా మీరు అడిగారు, ఆనాడు అడిగే స్టేజ్లో ఉన్నారు, ఇవాళ చేయగలిగే స్టేజ్లో ఉన్నారు. దయచేసి అది చేయండి, దాన్ని కన్సిడర్ చేయాలని చెప్పి రాష్ట్రంలోని నిరుద్యోగుల పక్షాన కోరుతా ఉన్నా. ఇక 3వ విషయం గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి బట్టన్న మీరు గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు, మేము పోస్టులు పెంచుతాం అని పిల్లలకు చెప్పారు. గ్రూప్ 2 పోస్టులు పెంచుతామన్నారు, దాన్ని 2,000 చేస్తామన్నారు. గ్రూప్ 3 3,000 చేస్తామన్నారు. నిరుద్యోగ యువకులను బస్సు యాత్రలు పెట్టి ఆనాటి ప్రభుత్వం చేస్తలేదు, మీరు బయలుదేరండి అని చెప్పి వాళ్ళని ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు. సరే రాజకీయ పార్టీగా ఉపయోగించుకున్నారేమో, మరి ఈరోజు చేయాలి కదా.
మరి ఆ రోజు మీరు అడిగి చేస్తామని చెప్పి ఇవాళ చేయకపోవడం అనేటువంటిది ఇది ఎంత మాత్రం మంచిది కాదు. దయచేసి ఈరోజు మీతో కోరేది, దీంట్లో కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, గతంలో పెంచినాయి. గ్రూప్ 2లో 31/12/2015లో 439కి నోటిఫై చేశాం. మళ్ళీ 1/9/2016లో మరో 593 పోస్టులు కలిపి 1032కు నోటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి ఏపీలో గ్రూప్ 2 2008లో కూడా ముందు 462 పోస్టులకు నోటిఫై చేశారు. తర్వాత 8/9/2009 మరో 220 పోస్టులు కలిపి 682 పోస్టులను రిక్రూట్ చేశారు. అట్లే గ్రూప్ 1లో కూడా 2008లో మొదలు 129 పోస్టులు ఇచ్చి తర్వాత 72 కలిపి 201 పోస్టులు రిక్రూట్ చేసినారు. ఆ జీవోలు కానీ ఆర్డర్స్ కానీ నిర్ణయాలన్నీ మీకు పంపిస్తా చూడండి. ఇక్కడ 3 విషయాలు కూడా సాధ్యమయ్యేటువంటివే, మీరు అడిగినటువంటివే, మీరు మాట ఇచ్చినటువంటివే. దయచేసి 1:100 చేయండి. గ్రూప్ 2 2000 పెంచండి, గ్రూప్ 3కు 3000 పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ప్రజల్లో మీకే మంచి పేరు వస్తుంది. లేకపోతే నిరుద్యోగ యువకులను వాడుకొని వదిలేసిండ్రు, మోసం చేసిండ్రు అనేటువంటి అపప్రద మీ ప్రభుత్వానికే వస్తుంది. మాకేం అభ్యంతరం లేదు. ప్రతిపక్షంగా అడగడం మా బాధ్యత. ఆ రోజు పిల్లలు మీ దగ్గరికి వచ్చారు, అదే పిల్లలు ఇవాళ మా ఇంటి దగ్గరికి వచ్చి అన్నా మీరు అసెంబ్లీలో మాట్లాడండి అని మాకు దరఖాస్తులు ఇస్తే ఆ పిల్లల పక్షాన అడగడం మా బాధ్యత, చేయడం మీ బాధ్యత. చేస్తే మీకు గౌరవం, చేయకపోతే ఆ పిల్లల్లో రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల్లో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను వాడుకొని వదిలేసిందనేటువంటి చెడ్డ పేరు అపప్రద మీకే వస్తుంది. ఆలోచించండి, బేసిజాలకు పోకుండా సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను.